పొగాకు రైతు పరిస్థితి అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా మారింది. ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని కష్ట నష్టాలకు వచ్చి పొగాకును పండిస్తే తీరా కొనుగోలు చేసే సమయానికి కొనుగోలు చేయకపోగా కనీస ధర కూడా చాలా తక్కువగా ఉండటం, అందులో కూడా నోబిట్లు ఎక్కువగా ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పొగాకు రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వేలం కేంద్రాల్లో వేలం ప్రారంభమైన తర్వాత కనీసం 30% కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతుల అటు ఇటు రవాణా ఖర్చులు అయితే తడిసి మోపిడవుతున్నాయి. మనతో పాటు రైతులు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఎంత పొగాకు పండించారు, ఎంత తెచ్చారు, ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి? మేము 60 ఎకరం పొలం వేస్తాను. 60 ఎకరం పొలం వేస్తాను. 500 క్వింటాల దాకా పండించాను. ఈరోజు ఒక 18,000 దాటం జరిగింది. మార్కెట్ 250 హైయెస్ట్ రేటు పెట్టారు, కానీ 205, 200 దాకా కొంటున్నారు. అయితే నువ్వు తీసుకొచ్చిన వాటిలో ఎన్ని బేళ్ళు కొనుగోలు చేశారు ఏంటి? ఇప్పుడు నువ్వు వేసిన పంటకి నీ ఆదాయం ఎట్లా ఉండే అవకాశం ఉంది? నేను వేసిన పంటకి ఎకరానికి వచ్చి 2,20,000 ఖర్చు అయితే 1,70,000 రూపాయలు ఈ రేట్లతో పాటు జరిగితే 1,70,000 రూపాయలు వస్తుంది. మొత్తం ఎకరానికి వచ్చి 50,000 రూపాయలు నష్టం వస్తుంది. అయితే ఈరోజు నువ్వు 18,000 ఏమో తెచ్చానన్నావు, ఎన్ని బేళ్ళు కొనుగోలు చేశారు, ఎంత రేటు కొనుగోలు చేశారు? 18,000లో 15 సోల్డ్ అయినాయి. అవి 205, 210, 213 దాకా వెళ్ళిపోయినాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే రేట్లు మాత్రం 250 రూపాయల గరిష్ట ధర చెబుతున్నప్పటికీ కూడా కొనుగోలు విషయానికి వచ్చేసరికి 205 రూపాయల వరకే కొనుగోలు చేశారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే పొగాకు రైతులు మొత్తం పండించిన పంటని ఈరోజు కొనుగోలు చేసే కంపెనీలు అయితే కొనుగోలు చేయటం లేదు, సరైన రీతిలో ఎక్కువ నోబిడ్లు పడుతున్నాయనేది అంటూ ఉన్నారు. దీని పరిస్థితి ఏంటి? దాని పరిస్థితి ఏంటంటే జిఎస్టీలు కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ అక్కడి నుంచి ఈ ట్యాక్స్లన్నీ ఎక్కువ వేయటాను కంపెనీల వాళ్ళు ఏంటంటే మాకు ఈ ట్యాక్స్లు ఎక్కువ వేసారయ్యా, దానివల్ల మేము కొనలేము, ఆ ట్యాక్స్ అనేది కొంచెం తగ్గిస్తే మేము కొనడానికి మార్గం ఉంది. కంపెనీ వాళ్ళు ఇంకో మాట ఏం చెబుతున్నారంటే యుద్ధ ప్రభావం వలన మాకు ఫిబ్రవరి నుంచి మాకే ఇది పోలా, షిప్ కూడా పోలేదు, ఎక్స్పోర్ట్ కావడంలా మా గూడెల్లో పొగాకు అంతా ఉంది. కాబట్టి యుద్ధ ప్రభావం తగ్గితే మనం కొంటాం, జూన్ 15వ తారీఖు నుంచి 10వ తారీఖు నుంచి కొంటామని కంపెనీ వాళ్ళు ఉంటున్నారు. దీని మీద ప్రభుత్వాలు కూడా స్పందించాలా, ప్రభుత్వాలు మాత్రం స్పందించడంలా. మన ప్రభుత్వం ఏంటంటే దీనివల్ల పొగాకు ఎక్కువైంది, పొగాకు ఎవరు వేయమన్నారనే మాట అంటున్నారు. పొగాకు వేయకుండా శనగ వేయకుండా మేము ఒంగోలు ప్రకాశం జిల్లా రైతులు ఇంకే పైరు పడవు. జామాయిలు వేసాం, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అట్టు పెట్టుకుని 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి కూడా టన్ను అమ్ముకున్నాం. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ జామాయిలు స్వభావంలో రేట్లు పెరిగినాయి, పొగాకు రేటు తగ్గిపోయింది. నేనేమయ్యాలి, శనగ ఉంది, శనగ 2 సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి. శనగ మీద కానీ పొగాకు మీద గవర్నమెంట్ స్పందించి ఏదైనా రేట్ ఇస్తే పోయిద్ది. సెంట్రల్ గవర్నమెంట్ అసలు పట్టించుకోవడంలా. జనాలు రైతులను పోయి అడిగాం, అన్ని అడిగాం, కామర్స్ మినిస్టర్ కానీ లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ వాళ్ళేం స్పందించలా. పొగాకు పరిస్థితి ఎట్లా ఉందంటే అడ్డగత్తుల్లో ఒక్క కనుక నలిగిపోతున్నాం మేము రైతులమే. ఈ సంవత్సరం రైతులకు బ్యారీకి వచ్చి 2 లక్షలు 3 లక్షలు నష్టపోతున్నాము. కంపెనీ వాళ్ళని మేము గట్టిగా అడిగితే వాళ్ళు అదే అంటున్నారు, ట్యాక్సులు పెంచారా, జిఎస్టీలు పెంచారు, సిగరెట్లు ఇల్లీగల్ సిగరెట్లు వస్తున్నాయి, దాని మీద మేమేం చేయలేము, మేము కొనలేమని అంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళైనా స్పందించి చంద్రబాబు నాయుడు గారు రైతులకు సరైన గిట్టుబాటు రేటు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చారు, వైసీపీ వాళ్ళు అదే అంటున్నారు, గవర్నమెంట్ పట్టించుకోవడం లేదనేది. ఆ మాట రాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఆ ట్యాక్స్లను కనుక కంపెనీలలో మేము తగ్గిస్తే రైతులు కొంచెం ఒడ్డున పోరాట కలిగిద్ది, కొంచెం బాగుంటుంది. లేకపోతే రైతులు మాత్రం ఈ సంవత్సరం మాత్రం నష్టాలు ఊగిపోయి ఉంది. దాని మీద స్వామినాథన్ గారు చెప్పారు, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఎంత అయింది, దాన్ని పెట్టుకొని కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ 30%, 40% బెనిఫిట్ ఇవ్వండి రైతుకు అన్నారు. రైతులకి ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేయటంలా. రైతే రాజు, రైతే నమ్ముకుంటున్నారు, కానీ రైతులను పట్టించుకునే నాదుడు అనేవాడు కనపడటం, ఏ పార్టీ కూడా కనపడటంలా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి రైతులకు మేలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఈ పొగాకు రైతుల ఆవేదన అంతా ఏం లేదు, పండించిన పంటని కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని కూడా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. మనం ఇప్పుడు త్రోవగుంట వేలం కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఇక్కడ వేలం కేంద్రం సూపరింటెండెంట్ గారు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, ఈరోజు వేలం ప్రక్రియ ఎలా సాగింది, రేట్లు ఏ విధంగా ఉన్నాయి? మేడం, ఏ గ్రేడ్కి ఆ గ్రేడ్ ఉన్నాయండి. రైప్ ఆరెంజ్ స్టైల్స్ 250 దాకా పోతున్నాయి. కొంచెం ఇరిగేటెడ్ అయ్యి నో బిడ్ అవుతున్నవి.
అంటే మేడం ఈ రోజు మొత్తం ఎన్ని బేళ్ళు వచ్చాయి, ఎన్ని కొనుగోలు చేశారు, ఎంత నోబిడ్ జరిగింది? ప్రస్తుతానికి 270 బేల్స్ వచ్చాయండి. వాటిలో ఒక 75 నో బిడ్స్ అయ్యాయి, మిగిలిన కొనుగోలు జరిగాయి. అయితే రైతులు చెప్పడం ఏంటంటే ఈ రోజు కొనుగోలు ధర హైయెస్ట్ 210 రూపాయలు మాత్రమే కొనుగోలు చేశారు, యావరేజ్ కూడా 200 రూపాయలే ఉందని రైతులంతా కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ షీట్లు చూసినా కూడా అదే రేటు కనిపిస్తుంది, మీరేమో 250 రూపాయలు చెప్తున్నారు. అది రైప్ ఆరెంజ్ 250 పడ్డాయండి. కొంచెం బల్క్ కానీ పొగాకు F3 గ్రేడ్లు అవన్నీ 210, 205 అలా పడ్డాయి. అయితే ఎక్కువ నోబిడ్లు అవుతా ఉన్నాయి. నోబిడ్లు కావడానికి కారణం ఏంటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు హైయెస్ట్ నోబిడ్ అవుతుంది. అటు రైతు తీసుకురావడం తీసుకుపోవడం కూడా వారికి మరీ భారంగా మారుతుంది. ఈ నోబిడ్లు ఎక్కువ కావడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రస్తుతం ఏంటంటే 5 to 6 క్యూరింగ్స్ వరకు మంచి బ్రైట్ వచ్చాయండి. అవి కోల్డ్ స్టోరేజెస్లో పెట్టారు. ప్రస్తుతం ఇప్పుడు తీసుకొస్తున్న బేళ్ళు ఏంటంటే 7-8 కొట్టుల్లో నుంచి అవి కొద్దిగా బల్క్ కానీ కొన్ని ఇరిగేటెడ్ స్టైల్స్ ఏంటంటే కొంటలేదు ప్రస్తుతానికి వీళ్ళు కొన్ని శాంపుల్స్ కట్టి, అంటే వీళ్ళకి కస్టమర్స్ వచ్చి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు అన్ని గ్రేడ్లు పోతాయి. నెక్స్ట్ మంత్ నుంచి మ్యాక్సిమం అన్నీ పోతాయి మార్కెట్లో, ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు సుమారు నెల 10 రోజుల పైన దాటిపోయింది కదా ఇప్పుడు వేలం స్టార్ట్ అయ్యి కూడా. అయితే ఇప్పటికీ కూడా అన్ని కంపెనీల వాళ్ళు అయితే కొనుగోలుకు రావడం లేదు, ఏదో కొద్ది కంపెనీలే వస్తాయి అంటున్నారు. ఈ రోజు ఇక్కడికి ఎన్ని కొనుగోలు కంపెనీలు వచ్చినాయి, ఎంత కొనుగోలు చేశారంటే? మొత్తం మనకి 15 మెంబర్స్ వస్తున్నారండి బయ్యర్స్. అవుట్ ఆఫ్ దట్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది 3 to 4 కంపెనీస్ మాత్రమే. వాళ్ళు ఏంటంటే కస్టమర్స్ విజిట్ చేస్తున్నారు, వీళ్ళు శాంపుల్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేసి ఆర్డర్స్ ఇస్తే కానీ మేము కొనలేము, అది కూడా మేము జూన్ 2nd వీక్ నుంచి వస్తామని చెప్పి అంటున్నారు. అది అయితే రైతులు ఇప్పుడు పాపం తీసుకొని రావాలి, అక్కడ పండించిన పంటను తీసుకురావటం మరలా తీసుకుపోవటం చాలా కష్ట నష్టాలకు వచ్చి అటు ఖర్చుకు వర్చాలి, తర్వాత వాళ్ళ వేస్టేజ్ ఎక్కువ వస్తుంది, తర్వాత ఖర్చు అవుతుంది, ఆ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి వాళ్ళకు ముందుగానే ఇటువంటి సలహాలు ఇవ్వడం లాంటివి చేస్తే వీటి నుంచి కొంచెం దూరంగా ఉండొచ్చు. మరి అటువంటిది మీరు ఏమైనా చేస్తున్నామండి. మేము ఆల్రెడీ రైతులను ఎడ్యుకేట్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఫర్ టైం బీయింగ్ పేల్ టైపు ఇరిగేటెడ్ టొబాకో తీసుకురావద్దు, ఆరెంజ్ రైపు అవి తెచ్చుకోండి, అయిపోతున్నాయి. ఏమైతే మూవ్ అవుతున్నాయో ఆ గ్రేడ్సే తెచ్చుకోండి, ఆక్షన్కి రిజెక్షన్ పర్సెంటేజ్ తగ్గించడానికి మేము ఎడ్యుకేట్ చేస్తామండి ఫార్మర్స్ని. అయితే మేడం ఇప్పుడు మీరు అంటున్నారు జూన్ నుంచి కొనుగోలు పెరుగుతాయని, కొనుగోలు రేటు పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? రైతులకు ఏమైనా భరోసాగా మీరు చెప్పగలుగుతారా? షూర్ అండి. ఎందుకంటే ప్రతి ఇయర్ ఫస్ట్ ఆక్షన్ ఓపెన్ చేసిన తర్వాత 1 or 2 months ఇలాగే స్లో పేజ్లో ఆక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కస్టమర్స్ విజిట్ కానీ ఆర్డర్స్ కన్ఫర్మ్ అవ్వడానికి టైం పట్టిద్ది. మనకి జూన్ నుంచి యాంటిసిపేట్ చేస్తున్నాం మంచి మార్కెట్ వచ్చిద్దని. ఇక్కడ చెప్తుంది వాస్తవంగా కొనుగోలు కంపెనీల వాళ్ళు అయితే కొంతవరకు రావట్లేదు. స్టార్ట్ అయింది, వేలం కేంద్రం స్టార్ట్ అవ్వడం కొత్త కాబట్టి స్టార్టింగ్లో ఇదే విధంగా తక్కువ కొనుగోలు జరుగుతూ ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే నాణ్యమైన పొగాకు మాత్రమే వేలం కేంద్రానికి తెచ్చుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే రైతులను ఎడ్యుకేట్ చేస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. నాణ్యమైనటువంటి పొగాకును కొంతమేర కొనుగోలు చేస్తున్నారు. జూన్ తర్వాత కంపెనీల వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి కొనుగోలు శాతం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, రేట్లు కూడా పెరగచ్చని చెప్పి ఆశావాహం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ రైతుల్లో మాత్రం ఇటు ట్రాన్స్పోర్ట్ పొగాకును తీసుకురావడం మరలా తీసుకుపోవడం, ఇక్కడ బేళ్ళు ఉప్పదీయటం మరలా కట్టుకోవడం లాంటి శ్రమతో పాటు అత్యధిక ఖర్చు కావడమే కాకుండా వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీనివల్ల నోబిడ్లు ఎక్కువగా వచ్చినందువల్ల రైతుల కష్టము అంతా కూడా నేలపాలు అవుతుంది, నీరు గారిపోతుందని కూడా ఆవేదన చెందుతున్నారు. ఒక్కొక్క బ్యానీకి సుమారు 3-4 లక్షల మేర నష్టం చెవి చూడాల్సి వస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రేట్లు పెంచాలని, కొనుగోలుకి ఒక నిర్ణీత ధరను పెట్టి కొనుగోలు చేయాలని, ప్రతి ఒక్క చివరి బేలు పొగాకు వరకు కూడా కొనుగోలు చేస్తే రైతులు ఎంతో కొంత తక్కువ నష్టంతో బయటపడే అవకాశం ఉంటుందని కూడా రైతులంతా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి బయ్యర్లు ఎవరైతే ఉన్నారో అన్ని కంపెనీల బయ్యర్లు కొనుగోలు చేసి పూర్తి స్థాయి లాస్ట్ ఆకు వరకు కూడా పొగాకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంటీతో శ్రీనివాస్, బిగ్ టీవీ.